ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. గ్రామాల్లోకి మీరు వెళ్లే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. జగన్ అన్న మీకే చెప్తున్నా, మీరు అబద్ధాలు ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం తెలుసుకోవాలి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, అంబాగాడి సంక, పప్పుగాడి సంక, పప్పుగాడిది మారువా నువ్వు మారోరా. అరెస్ట్ చేస్తారా? నా మీద కేసులు పెడతారా? ఏ కలవేకండి వచ్చిందండి వయ్యారి. చస్తా కావాలంటే జగనన్న కోసం ప్రాణం ఇస్తా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అడుగు తింటానికా? ఈ రోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే, తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్ గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి ఓ నీ అబ్బా ఆపరదే.